ఏంది పేరా గిట్లా వచ్చినావు? ఓ గుడ్డేలయ్యా, నీకు అల్లుడున్నాడట కదా, లగ్గం చేయవా మరి? నా అల్లుడికి పిల్లని వలిస్తారే. గంతకు తగ్గ బొంతను నేను చూస్తా గాని ఇంతకు నీ అల్లుడేడి? అరే అల్లుడు ఎంట్రీ ఇచ్చుకోరా. అబ్బా, నీ అల్లుడు సంపూర్ణేష్ బాబు తమ్ముడు లెక్కనే ఉన్నాడు కదా. పేరయ్యా, నా అల్లుడు అంటే ఏమనుకున్నావు? ఇంతకు నీ పేరేంది? నా పేరు లింగ, మా మామ పెద్ద లంగ. ముఖాలకు తగ్గ పేర్లే. ఏడ్చావులే విడిచొచ్చినాడా. నా అల్లునికి పిల్ల దొరుకుతుందా? ఓ గుడ్డెలయ్యా, నీకు 2 తులాల కబురు పెడతా. సరే సరే. మరి నా సంభావన గట్టిగా ఇయ్యాలి. ఈ సంభావన 4 ఇల్లు దోత్తే అయిపోయా. ఈ సంభావన పుట్టిపోతుంది. మామ మనం దొంగలమాయే, నాకు పిల్లని ఇస్తారా అని. ఎందుకు రారంది? పేరే చూస్తాను కదా. అంతేనా? నేను లింగ నువ్వు లంగ, నేను లింగ నువ్వు లంగ. ఇవే తగ్గితే చాలు. మామ ఈ ఇంట్లో ఎవరు లేనట్టున్నారే. అరే తాళాలు వేసినాయిరా, పడితే వీళ్ళింట్లో దొంగతనం చేయాలి అలా. చేద్దాం. అరే దుంకురా ముందు. ఫస్ట్ నేను దునుకుతా, తర్వాత దునుకు. అరే అయ్యో మామ, తాళం వేసింది కాదే. తాళం వేసిందా? ఈ ఇంటోళ్ళు రోడ్డు తాళం అడకరాపు. సరే అడకతావు. ఓ రెడ్డిలింగా, మనం ఇంటికి వచ్చి సుట్టారీకరి కాదు, దొంగతనానికి. ఈ తాళం బలగొట్టు ఒక లెక్కనారా? సరే మరి పదగొట్టు. చూడు ఇప్పుడు వాళ్ళకి కొడతా. చూసినావా? ఇంకో అబ్బా మామ, నువ్వు గ్రేటే, నీకు బాగా బలం ఉన్నదే. ఏమనుకున్నవరు నన్ను? అరే నువ్వు ఈ రూమ్ చూసుకో, నేను ఈ రూమ్ చూసుకుంటా. సరే. నడుం బాయ్ కదరా. అట్లు ఉండగట్టు. మామ రా, ఎవరు లేరు, రా తొందర రాయే. హలో గుడ్డెలయ్యా, మనం రేపు లేకెడిపురం పోవాలి. మీ అల్లుడికి పిల్లని చూసినా. రేపు పొద్దున్న 7 గంటలకు లేకెడిపురం బస్ స్టాండ్లో ఉండుర్రి. నేను వచ్చి మిమ్మల్ని కలుతా, సరేనా? సరే సరే. మామ, ఈ లేకిటిపురానికి పెళ్లి చూపులకు వచ్చినా కానీ నా చేతులు గులగుల పెడతాంటే ఎట్లనే వేసి ఇలా దొంగతనం చేయాలి. చేతులు గులగుల పెడుతున్నాయి, దొంగతనం చేద్దామా? ఇప్పుడు దొంగతనం చేద్దామంటే మనం మనిషి దొరకాలి కదరా. అగో మామ, అట్లకెళ్ళి ఒక ముసలోడు వస్తాండే. అవురు నిజమే, అత్తంటారు బ్యాగ్ పట్టుకోను. ఆ చేతిలో బ్యాగ్ ఉన్నది, అందులో ఎన్ని పైసలు ఉన్నదో. అరే నీకు ఒక ఉపాయం చెప్తా. ఈ రూపాయి తీసుకొని
వచ్చిందిరా నా లక్ష్మి బిల్ల ఉమ్మో అలా స్వామి రంగా లక్ష్మి అగో నా బ్యాగ్ ఏది సోనీ నా బ్యాగ్ ఏది అవో నా బ్యాగ్ ఎటువే అగో మొత్తానికైతే బ్యాగ్ కొట్టేసినాం. అరే వాళ్ళు ఏమున్నాయి చూడరా. చూస్తాను మామ, ఏదో లెటర్ ఉన్నదే. ఏదిరా చూద్దాం. చూడు. పేరయ్యా ఈ పేపర్లో ఏమున్నది? నాకు కూడా చదువు రాదు. బాగా గుడ్డలే నీ అల్లుడంగి పెద్ద కనబడుతుంది ఏంది? వాడు పెరుగుతాడని అంగి పెద్ద కుట్టించిన వాడు పెరుగుతలేకపోయా. ఇగో ఇదే ఇల్లు. ఇదే ఇలా అవు మామ, బిల్డింగు నాకంటే పెద్దగా ఉన్నది. నాకు పిల్లని ఇస్తారంటవా? నీకెందుకురా లింగా, అంత పేరే చూసుకుంటాడు పా. అంతేనా? ఓ రామయ్య, ఇక్కడ పెళ్లి పిల్లగాడు లింగే వచ్చిండు, పెళ్లి పిల్లగాని మామ వచ్చిండు. గుడ్డెల్లయ్యా లోపల చెప్తున్నావయ్యా, చెప్పనరా? ఆడు పొట్టి మిరపకాంతే ఉన్నాడు కదా. నీ బిడ్డ ఏమన్నా 16 ఏళ్ళ పడుచుదా? 40 ఏళ్ళకి వచ్చింది. మామ చెప్పనా, నా పెళ్ళాన్ని రమ్మానే రమ్మానే. చూడు పిల్లాడు ఆగుతలేడే, నీ బిడ్డని చెప్పాను రమ్మను పో. సరే సరే పిలుస్తా. బిడ్డ నగునూరు, చొప్పదండి, వేములవాడ, తిరుపతి, రామభద్రాలయం, ఎల్లమ్మ, మైసమ్మ, పోషమ్మ, దుర్గమ్మ తల్లి, తిరుపతి, భద్రాచలము, దుర్గమ్మ తల్లి, బతుకమ్మ మళ్ళా ఈ బిడ్డలు విలువంటే ఊర్లో పెద్దవుతున్నాయే. అన్నూర్ల దేవుళ్ళ దగ్గరికి పోతేనే నాకు ఆ బిడ్డ పుట్టింది. అంటే ఆ బిడ్డ నీకు పుట్టలేదా? పొట్టి మిరపకాయ బాగానే జోకులేస్తున్నది. బిడ్డ అలా డాగడు పీరాయిలు తీసుకొచ్చి పోయే. మామ ఫీనాయిల్ అట్నే అది నువ్వే తాగే. చల్ నేనంత తాగుతారా, పేరే ఆయన తాగుబందాం. ఏంటి రామయ్య తినాలని పడుతుంది? చాయను నీళ్ళు పోయాలి కానీ ఏదో తీయలేవే, తెచ్చినా కదా ఆగలేవు. నాయనా ఈ గిలాస్ అంత పొడుగు కూడా లేడు కన్నే పొట్టోడు. ఓ అమ్మాయి, నా లింగాన్ని పట్టుకొని పొట్టు అంటున్నావు. మామ లింగం కాదే, లింగ లింగ లింగం అంటే వేరే అవుతుంది.
నాయనా నా పొట్టంతో మాట్లాడాలి రమ్మను. లింగా అమ్మాయి రమ్మంటాను ఓ ఏం మాట్లాడుకోపో. ఇంకా చెట్టు జారిపోయి ఇక్క పైలం పిల్లలు దయ్యం లెక్క కనబడతారంటే ఏమో అనుకున్నా, నిజమే. సరే సర్లే. మాసాలు కానీ చక్కగా నడిచిరారా. ఏంది రానా? ఏంది రానా? అవునరా. ఏందిరా? ఏంది ఏమో మనసులో గులుగుతావు? ఏం లేదు. అయితే నేను ఏం నౌకరీ చేస్తావు? నేను చేసే పనికి పైసలు వస్తాయి కానీ పేరు లేదు. అదేం పని? ఆ పని అంతే ఉంటుంది కానీ ఇంతకీ నీ పేరేం పేరు? నా పేరు పాకీజా పంకజం. నీ లెక్కనే ముద్దుగున్నది. అరే లింగా ఎంతసేపు ముచ్చట పెడతారా? పెళ్ళినాక ముచ్చట పెడుకుందరు రాని. అత్తనా అవ్వ వీని పెళ్ళి నాకు గోసకొచ్చింది. నేను నీకు నచ్చినా? నువ్వు నాకు నచ్చినావు కానీ నేను నీకు నచ్చినా? నువ్వు కూడా నాకు నచ్చినావు. దాంతకు దగ్గ పొంతా. ఇంకెంతసేపు లోపలికి రా. అత్తపాను వస్తావా రావా? లేట్ అవుతుంది. అరే నువ్వు లోపలికి వా, నేను మా మామ వచ్చినాక తప్ప. అబ్బరా లేట్ అవుతుంది. తర్వాత తప్ప మా మామ వచ్చినాక అత్త. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అరే అల్లుడు కాలు కాలిన పిల్ల ఎట్ట తిరుగుతున్నావురా? ఇవాళ నీది మొదటి పగలు అంటే శోభనం. అదేంది మామ, అందరూ మొదటి రాత్రి అంటారు, ఈ మొదటి పగలేంది? అరే నాకు డైరెక్టర్ సాబ్ చెప్పిండ్రా, నాకేం తెలుసు అని చెప్పిండు, చెప్తున్నా. నువ్వైతే లోపలికో. రాదు ఇట. నేను లోపలికి పోయి ఏం చేయాలి నాకేం అర్థమవుతలేదు. నాకేం తెలుసురా, నాకు లగ్గమా పాడా నీకేమని చెప్పడానికి. గంటకు దగ్గర బొత్తు దొరికినవు నాకు. అవును కానీ నేను లోపలికి పోయి ఏం చేయాలి నాకేం అర్థమవుతలేదు. ఛీ, అవ్వ మామ రా, హెల్మెటే, దీన్ని ఎత్తుకపోదాం. అది మనకి దేనికి అక్కడికి వస్తుందిరా. ఏ ఊక మామ, నీకు 90కి పని తెస్తుంది. తెలియలేదు మన లేదు. ఎవరడా బండి కాడ? హుషారుగా సికారు బోదమా, హాయి హాయిగా తీయ తీయగా, హాయి హాయిగా తీయ తీయగా. మామ నువ్వు పాట జోరు వాడతానవే. ఏందనుకున్నావు? అంతేనా? మీకు ఏమైనా సిగ్గు శరీరాలు ఉన్నాయా? ఇంకా పాట పాడుకుంటూ వస్తారు. ఏమైందే? అబ్బా ఏం ఎరగనట్టు అమాయకత్వానికి అమ్మమ్మలాగా ఏమైందే అని అడుగుతున్నావా? మీరు ఊర్లో వేసే పని దొంగతనమా? ఇందాకనే ఊరోళ్ళు వచ్చి ఇంటి మీద లొల్లి పెట్టిర్రు, మీ భాగోతం అంతా బయటపడ్డది. అయినా మా అయ్యకు బుద్ధి లేదు, లగ్గం చేసేటప్పుడు వెనక ముందు చూసి వేయాలి. ఈ దొంగలింటికి ఇచ్చిండు. నువ్వు పొట్టిగున్నా నీ గుణం మంచిదని లగ్గం చేసుకున్నా, నీ దొంగ బుద్ధి బయట పెట్టినావుగా. ఇక ఈ కొంపలు ఒక్క నిమిషం ఉండా. ఆగు బిడ్డ. ఏంది? చూడు బిడ్డ, నీ దొంగలుగా ఎందుకు మారినావో నీకు తెలుసా?
అందుకే దొంగల్లాగా మారినాం. ఈ కాలం నుంచి వెళ్ళి అమ్మ నువ్వు చెప్పినట్టు మేము మంచి పని చేసుకొని బతాం. అవును పంకజం, నేను కూడా ఏదో ఒక పని చేసుకుంటా. సరే మీరు కాళ్ళెట్లు కడుక్కొని రారు, బువ్వ తినరు. బాపు నువ్వు కూడా కడుక్కొని రా, తిందు. అల్లుడు ఆ రోజు నా బ్యాగ్ కొట్టేసింది మీరే కదా. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బృందా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఈ లఘు చిత్రం గుడ్డి మామ ఎడ్డల్లుడు. ఈ లఘు చిత్రం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కకు గంట ఉంటది. గంట గట్టి కొట్టుర్రి. కొట్టండి.